ఏంటి మొత్తానికైతే వర్మ ఏమో వైసీపీ ట్రాప్లో ఉన్నారు, ఇక్కడేమో ప్యానలిస్టులు ఏమో మీ ట్రాప్లోకి వచ్చే ప్రయత్నం జరుగుతుందేమో అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీకు బాగా ఫీడ్ ఇస్తున్నారు, మరి మాట్లాడండి సార్. నమస్తే అండి రాజు గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ 9 టీవీ వీక్షకులందరికీ కూడా నమస్తే అండి. వర్మ గారు ఒక్కరే కాదండి, వర్మ గారిని ఏదైతే ఆవిర్భావ సభ రోజు మాట్లాడారు కదా సార్ నాగబాబు గారు, ఆయన కూడా మా ట్రాప్లోనే ఉన్నారు సార్. అదేవిధంగా కూటమి పాలనలో హోంమంత్రి సరిగా పనిచేయలేదని చెప్పి మాట్లాడారు కదా సార్ ఎవరు, సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా మా ట్రాప్లోనే ఉన్నారు సార్. అదేవిధంగా తిరుమల తిరుపతిలో టీటీడీ చైర్మన్, ఈఓ వాళ్ళందరి గురించి మాట్లాడారు కదా సార్ పవన్ కళ్యాణ్, అప్పుడు కూడా ఆయన మా ట్రాప్లోనే ఉన్నారు సార్. వాళ్ళు కొట్టుకొని చావడం మా మీద పడ్డాయి. ఏం సార్ ఇది? ప్రతిరోజు రాష్ట్రంలో వేరే సమస్య లేనట్టుగా ప్రతిరోజు జనసేన టీడీపీ కొట్టుకోవడం, వైసీపీ వాళ్ళు తట్టుకున్నారని చెప్పి మీరు మాట్లాడి డిబేట్లు పెట్టడం, దానికి మేము సమాధానం చెప్పుకోవడం, కర్మ సార్ సరిపోతా ఉంది రాష్ట్రంలో ఈ రాజకీయాలతో ఈ కూటమితో. నిజంగా చూస్తామంటే రాష్ట్రంలో వేరే సమస్యలు లేవు. పవన్ కళ్యాణ్ ఆగండి సార్, ఆగండి ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారు ఏమో నాకు సత్తా లేదు మహాప్రభు, అందుకే 2014 నుంచి ఈ రోజు వరకు నేను చంద్రబాబుకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నా, ఆయన గుడికి కిందే ఉన్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెబుతారు. మీరేమో పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈ సోదం వేరే పని లేదు. అసలు దాని అడిగిన ప్రశ్న ఏంటి, ఆయన చెప్పే సమాధానం అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం, ఒక నిమిషం ఆగండి శేఖర్ రెడ్డి గారు, ప్రశ్నకి సూటిగా చెప్పే సమాధానం ఉందా? రాకేష్ గారు ఒక్క నిమిషం, రాకేష్ గారు ఒక్క నిమిషం అండి, ఆయన మాట్లాడలేవండి. మరి కనీసం ఆయన వర్షాన్ని వినాలి కదా మనం. ఓకే రాకేష్ గారు మాట్లాడదాం. లేదు ఆహా, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అన్నానికి బలపడాడు, ఎవరు కంటిన్యూ చేయలేదు. కానీ ఒక్క నిమిషం రాకేష్ గారు ప్లీజ్. యా ఓకే మాట్లాడండి శేఖర్ రెడ్డి గారు, రాకేష్ గారు ఆగండి ప్లీజ్. యా ఓకే శేఖర్ రెడ్డి గారు. అరగంట సేపు అయింది, నేను కామ్గా కూర్చొని వింటూ ఉన్నా. కానండి 5 నిమిషాలు వెళ్ళకపోతా. చెప్పండి అది వాళ్ళ సంస్కారం. కానండి చెప్పండి. నేను ఎక్కడ మాట్లాడాను సార్? పవన్ కళ్యాణ్ గారు మాటలే చెప్తా ఉన్నాడు. నేను నా మాటలు కాదు కదా, పవన్ కళ్యాణ్ గారు మాటలు కాదా మన ఉగాది సందర్భంగా? సరే ఓకే అలా కాకుండా ఆడు కూర్చొని పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఆయన మాట్లాడుకున్న మాట్లాడి ఫుల్ లెఫ్ట్. ఓకే సబ్జెక్ట్ లో ప్లీజ్. పెరియారు సనాతన ధర్మంకి వచ్చాం, ఇవన్నీ ఆయనే కదా, మాయ కాదు కదా. వాళ్ళ తండ్రి దీపంలో సిగరెట్ వెలిగించుకునేవాడు, ఈ రోజు వాళ్ళ తండ్రి రామనామ జపం చేస్తాం. ఇవన్నీ మేము మాట్లాడామా? అన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలే కదా. దాన్ని కూడా ఓర్చుకోలేక ఆడు కూర్చొని మాట్లాడుతూ ఉండి చూస్తూ ఉండు. సార్ నేను ఈ రోజు పొద్దున్నే ఒక డైలాగ్ విన్నాను సార్, సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు. నాలో సత్తా లేదు కాబట్టి 2014 నుంచి చంద్రబాబుకి నేను సపోర్ట్ చేస్తూనే ఉన్నా. 2 విరుద్ధమైన స్టేట్మెంట్ సార్. అదేవిధంగా తుఫాను గొంతు చిత్త మరణం జరగదు. ఇంకో 3 సార్లు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి. అదేవిధంగా పర్వతం ఒక ఎవ్వరికి వంగి సలాం చెయ్యదు. 2014లో బీజేపీకి, 2014లో టీడీపీకి, 2019 వచ్చేసరికి బీఎస్పీ ఇప్పుడు అవన్నీ వెనక్కి వెళ్తే చాలా వస్తాయి. ఒక్క నిమిషం సార్, అది కాదండి. ఇప్పుడు అవన్నీ బయట నుంచి 2014 నుంచి కాదు సార్, 2014 నుంచి మనం ఒక్క నిమిషం వినండి సార్, వినండి. నేను ఓర్చుకోలేకపోవడం, సబ్జెక్ట్ మాట్లాడండి సార్. అక్కడ ఏం జరుగుతోంది? నిజంగా కూటమిలో పనులు జరగట్లేదా? వర్మ అనేటటువంటి మాటలు వాస్తవమేనా, లేకపోతే వర్మను ఎవరైనా సపోర్ట్ చేసి అలా చేస్తున్నారా? ఈ 9 నెలల్లో రాష్ట్రంలో ఏం జరిగింది? పిఠాపురంలోనే పనులు జరగట్లేదని ఆ కూటమికి సంబంధించిన నాయకుడు చెప్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చించాలంటే 2014లో ఆయన ఇది మాట్లాడాడు, నిన్న ఇది మాట్లాడాడు, మొన్న ఇది మాట్లాడి అందరూ చూసామన్నమాట. చెప్పండి, ఆగతం కానివ్వండి సార్ శేఖర్ రెడ్డి గారు. మరి పనులు జరగట్లేదు అంటే మీరు ప్రతిపక్షం అని కోరుకుంటున్నారు కదా, మరి నిజమా కాదా చెప్పాలి కదా శేఖర్ రెడ్డి గారు. వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారు? కొట్టుకోవడం కాదు, పిఠాపురంలో పనులు జరగట్లేదా? ఇందాక వాళ్ళు మాట్లాడారు, రాష్ట్రంలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి, పనులు ఆలస్యం అవుతున్నాయి అంటున్నారు. ఇది నిజమా కాదా? మీరు విపక్షం, మరి ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడండి సార్. సార్ ఖచ్చితంగా సార్, మేమేం మాట్లాడాలి కూడా మీరే డిసైడ్ చేస్తాం. ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడడం మొదలు సమస్యల గురించి పారిపోతారు. ఆగండి సార్. నేను నిన్న చూశాను సార్, అట్టహాసంగా చూశాను సార్. P4 అంట సార్, సర్వే P4 అంట సార్.
పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంట సార్. జీరో పావర్టీ అంట సార్, జీరో పావర్టీ అంట సార్. సార్ 2000 ఏదైతే 14 మేనిఫెస్టోలో సార్ పేదరిక నిర్మూలన స్వయం సహాయక సంఘాలు అని చెప్పి ఒక లైన్ పెట్టారు సార్ వాళ్ళు. రాకేష్ గారు బాగా చెప్పారు. 2014లో మేనిఫెస్టో పేదరిక నిర్మూలన స్వయం సహాయక సంఘాలు అని చెప్పి ఒకటి పెట్టి రాష్ట్రంలో జీరో పవర్టీ తీసుకొస్తాం, 11% ఉంది పేదరిక శాతం, దాన్ని 1% తగ్గిస్తాం, దాదాపుగా జీరో పవర్టీకి తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు నమ్మి ఓట్లు వేయించుకున్నారు సార్. కానీ నీతి ఆయోగ్ ఇండెక్స్ ప్రకారం సార్, నేనే ఊరికే చెప్పట్లా, మీకు పంపించున్నాను సార్, మీరు పంపించున్నాను సార్, కావాలంటే చూసుకోండి. 2014లో 11.77% ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పేదరిక శాతం 2019 చంద్రబాబు నాయుడు దిగపోయే టయానికి 12.31%. అంటే దాదాపుగా 1% పేదలు పెరిగారు సార్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏదైతే 2023కే 6.06 నీతి ఆయోగ్ ఇండెక్స్ పంపించిన చూడండి, 30 లక్షల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు. మేము ఎక్కడ జీరో పవర్టీ అనలా, మేము ఎక్కడ P4 అనలా. సంక్షేమ పథకాలు మొత్తం గాలికి వదిలేసి, ఇచ్చిన హామీలు మొత్తం గాలికి వదిలేసి, ఏ ఒక్కటి నెరవేర్చకుండా సూపర్ 6 తో పాటుగా ఇంకో 143 హామీలు ఉంటే వాటిని గాలికి వదిలేసి ఇప్పుడు కొత్తగా P4 అనే ప్రహసనానికి తెరలేపారే. ఇంతకు ముందు జీరో పావర్టీ ఏమైందా? మీరు చెప్పిన జీరో పావర్టీ 1% పేదలు పెరిగారు. మరి ఇప్పుడు జీరో పావర్టీ అంట, ఇప్పుడు జీరో పావర్టీ అంట, P4 అంట. P4 అంటే ఏందో తెలుసా సార్? ధనవంతుల దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చి పేదలకు పంచడాన్ని P4 అంటారు. ధనవంతుల దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చి పేదలకి. ఇదేమన్నా కొత్తగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాత్రి నిద్రపోకుండా కలగన్నారంట సార్ దాని గురించి. ఇదేమన్నా కొత్తగా ఉండేది? ఇది ఎప్పటి నుంచి వచ్చింది ఇది? అక్కడ నుంచి చూడండి అమ్మా, నేనేం అబద్ధాలు చెప్పట్లా. నీతి ఆయోగ్ ఇండెక్స్ నేనేం ఊరికే డాక్యుమెంట్ లేకుండా చెప్పను. 30 లక్షల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అది ఇచ్చింది నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. అది మీ బీజేపీ, మీ కేంద్ర ప్రభుత్వం, మీ ఎన్డీఏ ఇచ్చినటువంటి డేటా. ఇదిగోండి స్వయం సహాయక సంఘాలు ఆ రోజు మీరు ఇచ్చినటువంటిది. కానీ ఆ రోజు మాత్రం గాలికి వదిలేసి పేదలను పెంచారు. మళ్ళీ ఈ రోజు P4 అంట. ఏ స్వచ్ఛంద సంస్థలు లేవా? చారిటీలు లేవా? లేదంటే ఎవరైతే ట్రస్టుల పేర్లతో నడిపించి చదివించట్లేదా? ట్రస్టుల పేర్లతో ఆశ్రమాలు, అదేవిధంగా ట్రస్టుల పేర్లతోటి ఏదైతే సత్రాలు అవన్నీ నడిపించట్లేదా? నడిపిస్తూ ఉన్నా సరే ఈ రోజు కొత్తగా ప్రహసనం. ఇంకో విషయం కూడా చెప్పాలి సార్. నేను చాలా సందర్భాల్లో చూశాను సార్, రాష్ట్రంలో స్కూల్స్ లో పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు, రాష్ట్రంలో నుంచి ఇక్కడి నుంచి వలసలు పోతున్నారు అంటే సాక్షాత్తు లోకేష్ బాబు గారు కూర్చొని లోకేష్ బాబు గారు మాట్లాడుతూ ఉన్నారు సార్. రాష్ట్రంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ హయాంలో 12 లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్స్ అయ్యారు అని చెప్పేసి, అయ్యా మీ ప్రభుత్వ హయాంలో డ్రాప్ అవుట్స్ అవుతున్నారు, వలసలు పోతున్నారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అని చెప్పి వీడియోలతో సహా చూపిస్తా ఉంటే, ఫోటోలతో సహా చూపిస్తా ఉంటే, కాంగ్రెస్ పార్టీలో డ్రాప్ అవుట్ అయ్యారు, మా దాంట్లో అవ్వట్లేదు, వాళ్ళ ప్రభుత్వ విధానాల వల్ల డ్రాప్ అవుట్ అయ్యారు. మీకు అది కూడా పంపించాను సార్, వీడియో వేసి డేటా. ఏదైతే 2018-19 సంబంధించి 38,97,043 మంది ప్రభుత్వ బడుల్లో ప్రభుత్వ కళాశాలల్లో ఉంటే 2023-24 వచ్చేసరికి 4,50,116 మంది ఏదైతే ప్రభుత్వ బడుల్లో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నారు. అంటే దాదాపుగా 1,50,000 మంది వైఎస్ఆర్సీపీ హయాంలో ఉండగా ప్రభుత్వ బడుల్లో కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరిగితే సాక్షాత్తు నారా లోకేష్ గారే 12 లక్షల మంది తగ్గిపోయారు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడతారు. ఇక డిబేట్ లో కూర్చొని ఎలాంటి డేటా లేకుండా, ఎలాంటి పేపరు లేకుండా అక్కడ కూర్చొని నోటికి వచ్చిన మాటలు మాట్లాడతారు. ఇక అమ్మఒడి అని అడిగితే వచ్చే ఏడాది ఇస్తాం సార్. విద్యార్థులు సార్ ఏదైతే డిఎస్సి మొదటి సంతకం పెట్టారు, డిసెంబర్ లోపల పూర్తి చేస్తామన్నారు, ఈ రోజుకి మేనమేషాలు వేస్తామన్నారు. అదే విధంగా సెక్రటరీ గారు టైం అవుతుంది, వస్తా మీ దగ్గరికి వస్తా. ఒక్క నిమిషం మస్తానరావు గారు, ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు, ఒక నిమిషం మస్తాన్ రావు గారు, నేను ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు మంచి ప్రశ్న అడిగారు. శేఖర్ రెడ్డి గారు చెప్పండి శేఖర్ రెడ్డి. చివరిగా సార్, రాష్ట్రంలో P4 పాలన ఏమో కానీ రాష్ట్రంలో A4 పాలన మాత్రం అద్భుతంగా జరుగుతుంది. ఆ A4 పాలన ఏంటంటే ఆదాయం ఆవిరైపోతుంది, అభివృద్ధి అటకెక్కింది, అప్పుల ఆకాశాన్ని అంటే అక్రమ అరెస్టుల పేరుతో అరాచకం